రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల రాజకీయ వివాదం రచ్చకెక్కింది. దీనికి కృష్ణా జలాల తరలింపు అనే చర్చ మళ్లీ మొదలైంది. రాయలసీమకు కృష్ణా జలాలు తరలించాలి, వరద నీరు కాకుండా నికర జలాలు కావాలనేది రాయలసీమ ప్రాంత నేతల డిమాండ్. ఈ డిమాండ్ తొలిసారి ఉద్యమం భారీ పాదయాత్రతో మొదలైంది. కరువుబండ యాత్ర పేరుతో జరిగిన ఈ రాయలసీమ పాదయాత్ర వివిధ జిల్లాల నుంచి మొదలై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాకా సాగింది. ఈ పాదయాత్ర జరిగి ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తవుతుంది. రాయలసీమకు కృష్ణా జలాలు అనగానే మొదట గుర్తుకు వచ్చే మాట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం రిజర్వాయర్ వెనక నుంచి తెలుగు గంగకు, రాయలసీమకు నీళ్లు మళ్లించేందుకు ఈ రెగ్యులేటర్ కట్టారు. ఈ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని కోరుతూ నాటి పాదయాత్ర మొదలైంది. ఈ పాదయాత్ర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం కుడి కాలువ పేరుతో ఏర్పాటు చేసిన కాలువలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ నీరు మళ్లించేందుకు నాటి నందికొట్కూర్ తాలూకా జూపాడు బంగ్లా సమీపాన ఉన్న పోతులపాడు అనే గ్రామం దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ కట్టడానికి అనుమతులిచ్చారు. దీన్నే ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని పిలుస్తున్నారు. హెడ్ రెగ్యులేటర్ నీరు పారే వ్యవస్థ. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. ఇక్కడి నుంచి కృష్ణా నీరు పెన్నా బేసిన్లోకి ప్రవహిస్తుంది. ఈ రూట్ చూద్దాం. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ నుంచి ఒక అప్రోచ్ కాలువ ద్వారా కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాకా వస్తాయి. ఆ తర్వాత బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు 16 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. ఈ మధ్యలో మిట్టకందాల వద్ద డీప్ కట్ అనే తవ్వకం తవ్వారు. ఇక్కడే కృష్ణా నీరు పెన్నా బేసిన్లోకి ప్రవేశించి బనకచెర్ల చేరుతుంది. అక్కడి నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణించి గోరకల్లు రిజర్వాయర్, అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు చేరుతాయి. ఇప్పుడు అవుకు నుంచి కృష్ణా జలాలు పెన్నా నది మీద నిర్మించిన గండికోట రిజర్వాయర్లోకి ప్రవేశించాయి. ఇది వేరే కథ. రాయలసీమకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు కడప, చిత్తూరు జిల్లాలు ఇచ్చేందుకు మరొక కాలువ ఇవ్వాలని అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టారు. ఆయన ఒక టెక్నికల్ కమిటీ వేశాడు. ఆ రిపోర్టు వచ్చేలోపు ఆయన పదవి నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ సంక్షోభం మొదలైంది. ఆ తర్వాత భవనం వెంకట్రాం వచ్చారు. ఆ పైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పనులు ముందుకు సాగలేదు. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయి తెలుగు గంగ పనులు ప్రారంభమైన రాయలసీమ నీరు అందించే ఎస్ఆర్బీసీ పనులు మందగించాయి. అంజయ్య హయాంలో వేసిన టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం తెలుగు గంగ ద్వారా కడప, చిత్తూరు జిల్లాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వాలని, దీనికోసం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్తో పాటు కాలువల సామర్థ్యం పెంచాలని రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి, చెంగారెడ్డి, మబ్బు రామిరెడ్డి, కుతూహలమ్మ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి, సీనియర్ నేతల నందికొట్కూర్ ఎమ్మెల్యే శేష నయనారెడ్డి తదితరులు ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చారు. కానీ పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకైన ఎన్టీ రామారావు వీళ్ళని ఖాతరు చేయలేదు. దీనికి వ్యతిరేకంగా మొదలైందే రాయలసీమ పాదయాత్ర. రాయలసీమ కరువు స్ఫురించేలా దీనికి కరువుబండ యాత్ర అని పేరు పెట్టారు. ఈ కరువుబండ యాత్ర 1986 జనవరి 1న లేపాక్షి నుంచి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మొదలైంది. రాయదుర్గం నుంచి ఎంవి రమణారెడ్డి నాయకత్వంలో ప్రారంభమైంది. తిరుపతి నుంచి మైసూరారెడ్డి మొదలుపెట్టారు. మదనపల్లి నుంచి చంద్రశేఖర్ రెడ్డి, భూమన్ నాయకత్వంలో, మంత్రాలయం నుంచి శేష సైనారెడ్డి నాయకత్వంలో యాత్రలు మొదలయ్యాయి. ఈ యాత్రలన్నీ జనవరి 21 నాటికి పోతిరెడ్డిపాడుకు చేరుకుని రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు పనులను మొదలు పెడుతూ సింబాలిక్గా 4 పలుగులతో కొంచెం తవ్వాలని, సీమను కరువు నుంచి కాపాడాలని కోరుతూ కరువుబండ కృష్ణా నదిలో వేశారు. చిత్రం ఏమిటంటే ఎన్టీ రామారావు ఈ ఆగ్రహానికి ఆజ్యం పోయకుండా యాత్ర నిరాటంకంగా సాగేందుకు సహకరించారు. పోతిరెడ్డిపాడును రాయలసీమ నేతలు ధ్వంసం చేస్తారేమో అనే అనుమానాలు ఉండినా అక్కడ ఒక్క పోలీస్ కూడా లేకుండా చేశారు. ఆ ఏడాది జనవరి 22న యాత్ర విజయవంతమైంది. అక్కడే ఒక బహిరంగ సభ కూడా జరిగింది. అయితే రాయలసీమ రైతులు కోరుతున్న నికర కృష్ణా జలాల డిమాండ్ ఇంకా నెరవేరలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే నెరవేరని ఆ డిమాండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెరవేరుతుందా అనేది ప్రశ్నార్థకం. ఒక ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ప్రాజెక్టును మరొక ముఖ్యమంత్రి విస్మరిస్తున్న ఈనాటి రాజకీయాల్లో 1986 కరువు యాత్ర లక్ష్యం ఎలా నెరవేరుతుందో చూడాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూము విస్తరణ కోసం 40 సంవత్సరాల కిందట సాగించిన ఆ పాదయాత్ర ఓ చరిత్ర. యువతను చైతన్యం చేయడమే ఆ చారిత్రక అవసరాన్ని గుర్తు చేసింది అని రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ చెప్పారు. శ్రీశైలం నుంచి వరద నీటి జలాలను తెలంగాణకు తరలిస్తే తప్పులేదు, రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తే తప్పయిందా అని భూమన్ ప్రశ్నించారు. ఈ యాత్రకు అప్పుడే 40 ఏళ్లు నిండాయా, నిన్నగాక మొన్న చేసినట్టుంది అని కడప నగరానికి చెందిన రాయలసీమ కార్మిక నేత సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ ఉద్యమ స్ఫూర్తి రాయలసీమలోని రైతుల్ని, సంఘాలను కదిలించిందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో కాలు కదపడం పోరాట ఉధృతిని పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పాదయాత్ర ఉద్యమకారులకు స్ఫూర్తి కలిగించింది. రాయలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం అని సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రాంత రైతాంగ పరిస్థితి ఏమిటి అని భూమన్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి పునాది ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కాలంలోనే పడిందని, ఆయనే ఎస్ఆర్బీసీకి 11,000 క్యూసెక్కులు కేటాయించారని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి గుర్తు చేశారు. శ్రీశైలం ఆపరేషన్స్ మార్గదర్శకాలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కులు తీసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తూములు వెడల్పు చేయించారు. నీటిని వాడుకునేందుకు కాలువలు విస్తరించని స్థితిలో ప్రయోజనమేమిటి అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా వారసత్వంగా పోటీపడిన మాజీ సీఎం వైఎస్ జగన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం 885 అడుగులు ఉంచాలి. అయితే 817.15 అడుగుల నుంచి ఎడమ కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తోంది. తెలంగాణ మళ్లించుకుంటుందని కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. తెలంగాణ ఇలా నీళ్లన్నీ తోడుకుంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో 840 అడుగుల నీరు ఎలా నిలుస్తుంది? సీమ రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని తులసిరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో ఎత్తిపోతల పథకాలు అనుమతి లేని పథకాలంటున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాల పరిస్థితి కూడా అంతే. వారికి అక్కడ అవి ఎంత అవసరమో రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అంతే అవసరం అని తులసిరెడ్డి తేల్చి చెప్పారు. అందుకే పోతిరెడ్డిపాడు పాదయాత్ర నెరవేరేందుకు మరొక ఉద్యమం సాగాలని అంతా నొక్కి చెబుతున్నారు.